దీన్నే అంటారు ఒక ధార్మిక స్థలంలోని ప్రతి పైసా విలువని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లడం అని. అంటే స్వీడన్ లో 1912లో చెక్కతో నిర్మించబడిన 113 ఏళ్ల పాత చర్చి ఒకటి ఉంది. కానీ ఆ చర్చి దగ్గర ఎన్నో సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ లో ఐరన్ ఓర్ మైనింగ్ జరుగుతుంది. దాంతో అక్కడ నేల పూర్తిగా అన్స్టేబుల్ గా మారింది. అంటే ఆ చర్చి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. అయితే ఆ చర్చికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత కారణంగా దూరాల నుంచి ఎంతో మంది వస్తారు. అందుకే అక్కడ ప్రభుత్వం దాన్ని కూల్చేయకుండా వేరే చోటకి తరలించాలని నిర్ణయించింది. కానీ ఆ చర్చి చాలా పాతది కావడంతో ఈ ప్రాసెస్ లో చిన్న తప్పు జరిగినా అది పూర్తిగా చెదిరిపోయే ప్రమాదం ఉంది. అయినా కూడా ప్రభుత్వం దాన్ని సుమారు 5 కిలోమీటర్ల దూరానికి తరలించాలని భావించింది. అక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఆ చర్చి వెడల్పు 40 మీటర్లు. కానీ అక్కడ రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. అందుకే ముందుగా ప్రభుత్వం ఆ రోడ్లను 79 అడుగుల వరకు వెడల్పు చేసింది. ఇంకా ఆ మార్గంలో ఉన్న స్ట్రీట్ లైట్స్, షెడ్డులు, ఇంకా చెట్లు, బ్రిడ్జెస్ ని కూడా తొలగించారు. అంతకు ముందు ఆ చర్చి ఫౌండేషన్ ను హెవీ డ్యూటీ జాక్స్ తో పైకి లేపి సపోర్టింగ్ బీముల పైన ఉంచారు. ఆ బీమ్స్ కు అనేక చక్రాలు ఉన్న జాయింట్ మల్టీ వీల్ ట్రైలర్లు ఇన్స్టాల్ చేశారు దాన్ని కదిలించడానికి. ఆ చర్చి మొత్తం బరువు 692 టన్నులు. కాబట్టి దాన్ని కేవలం 30 మీటర్లు తిప్పడానికి 1 గంట టైం పట్టింది. తర్వాత ఆ చర్చిని గంటకు 0.5 కిలోమీటర్ స్పీడ్ తో కదలడం మొదలు పెట్టింది. పూర్తిగా 2 రోజుల కఠిన శ్రమ తర్వాత ఆ చర్చి తన కొత్త స్థలానికి చేరుకుంది.